హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం రామ్ నగర్ బన్నీ మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. స్ట్రీమింగ్ అండ్ ఆహా మూవీ ఎలా ఉందంటే మూవీ కోసం తర్వాత చెప్పుకుందాం. బట్ నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా చెప్తాను అని. యాటిట్యూడ్ స్టార్ పర్వాలేదండి, బాగానే చేశాడు. ఓకే ఓకే, నాట్ బ్యాడ్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ప్లేసెస్లో హీస్ గుడ్ అని కూడా అనిపించింది. పిల్లాడు తన బ్లాగ్స్ యూట్యూబ్లో పెట్టకుండా ఉంటే బెటర్. మళ్ళీ మేమర్స్కి ఛాన్స్ ఇవ్వచ్చు. బట్ బెటర్ స్క్రిప్ట్స్ దొరికితే హీ కెన్ కంటిన్యూ అండి. ఇంకా మూవీ విషయానికి వస్తే తెలిసిందే కదా, కొత్తగా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. సేమ్ ఓల్డ్ అన్నెసరీ సాంగ్స్, ఫైట్స్ అండ్ హీరో ఎలివేషన్స్, ఓవర్గా ఉండే కొన్ని మెలోడ్రమాటిక్ సీన్స్, ప్రతి అరగంటకి ఒక కొత్త హీరోయిన్, ఇలా నడుస్తూ ఉంటుంది. థియేటర్లో నాకు తెలీదు, బట్ ఓటీటీలో కాబట్టి కొన్ని సీన్స్ స్కిప్ చేసి కొన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ పోతే టైం పాస్ అవుతుంది. స్టోరీ ఏంటంటే టీనేజ్లో ఉండే ఒక అబ్బాయి థాట్స్ ఎలా ఉంటాయో బన్నీ థాట్స్ కూడా అలానే ఉంటాయి. లవ్కి అట్రాక్షన్కి డిఫరెన్స్ తెలియక ఎన్నో మిస్టేక్స్ చేసి చివరికి తను లవ్ చేసిన అమ్మాయికి దగ్గర అయ్యాడా లేదా అన్నదే స్టోరీ. మూవీ క్వాలిటీ బాగానే ఉంది, బాగానే ఖర్చు పెట్టారు. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. సాంగ్స్ నాకైతే పెద్దగా ఎక్కలేదు, బట్ ఎవరైనా కొంచెం వైబ్ అవ్వచ్చు. ఇంకా మెయిన్ నాకు మూవీలో నచ్చిన ఒకే ఒక విషయం ఏంటనంటే ఫాదర్ రోల్. డీజే తిల్లులో ఫాదర్గా చేసిన అతను అదే మురళీధర్ గౌడ. ఆయన ఉన్న సీన్స్ మాత్రం నేను ఎంజాయ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఆయన కోసమే ఎవరైనా మూవీ చూడాలంటే చూడొచ్చు. ఆయన కోసమే మూవీ చూడాలనిపిస్తుంది అంతే. ఇంకా నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.